6,631 కోట్లు సర్కారుకు రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలు ఇవట. బీఆర్ఎస్ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లట. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని 1,692 కోట్లట. బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు బియ్యం ఇవ్వరు, డబ్బులు చెల్లించరు. 12 ఏళ్లుగా ఇదే తీరు. కేసులు పెట్టినా, జైలుకి పంపినా, ఆస్తులు జప్తు చేసినా జాంతానై ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్టే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాం ఆయన. ఇప్పుడు ప్రభుత్వం అరే మిల్లుల ఆడిచ్చి మాకు ఒడ్లు తీసేసి బియ్యం ఇయ్యరు అని ఇచ్చింది. వాళ్ళు బియ్యం తెచ్చుకుర్రు, కానీ అమ్ముకొని బతుకుర్రు. 6,600 ఇంకెంతనో 31 కోట్ల రూపాయలు. ఇప్పుడు మన రాష్ట్రంలో రైతాంగాన్ని తేప 5,000 రూపాయల చొప్పున, 4,500 రూపాయల చొప్పున రైతు బంధు వేయొచ్చు, రాష్ట్రం మొత్తం వేయొచ్చు. వాళ్ళు అయ్యేలా జాగిరైనట్టు దొంగనాకులు దొబ్బి తింటా ఉంటే ప్రభుత్వాలు మూసుకొని పంతున్నాయి. ఎందుకు పంతున్నాయి? 6,600 కోట్లలో అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలకు కమిషన్లు పోయినాయి కాబట్టి దొంగనాకులు మూసుకొని పంతున్నారు, వాళ్ళు దోసుకొని తింటారు. ఇక ప్రజల ముందర పతివతల లెక్క వార్తలు రాసి అమ్మో 6,600 కోట్లు దోసుకొని తింటారు. దోసుకు తింటే మూసుకొని పడుకునే సన్నాసులు ఎవరు? మీరే కదా. మళ్ళీ మిల్లులు నడిపించేది మీదే, రైస్ మిల్లులు మీదే, బిజినెస్ మీదే, దందాలు మీదే. అంటే దొంగోలు మీరే, మంచోళ్ళు మీరే, కషాయోడు మీరే, సాదటోడు మీరే. సంసారం లెక్క పేపర్లు రాసి మా ముందర ఏదో కలరింగ్ ఇస్తారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తలుచుకుంటే ఈ పైసలు వసూలు చేయరేనా? ఇప్పుడు వాడిని కొచ్చే అవసరం ఏంది, వాడిని ఇచ్చే అవసరం లేదు. వాని మిల్లు మొత్తం అమ్మక దొప్పితే అయిపోయాయి, పైలు వస్తాయి. వాని మిల్లు అమ్మితే పైలు రావనే జాంతా నయ్యట. సిగ్గు లేదని చెప్పారు మీకు సిగ్గు లేకుండా మీరు అంటారుగా బజారు కృష్ణ లెక్క మాట్లాడుతున్నారు పైసలు వసూలు చేయలేమని. జనం సొమ్ము కాబట్టి ఇట్లా లైట్ తీసుకుంటారు. మీ అయ్యేలా జాగిరి మీ సొంత సొమ్ము అయితే గిట్నే చేస్తుంటారా? జనం సొమ్ము కదా, నచ్చినోడు నచ్చినంత దోసుకొని తిరిగి మాదేం పోతుంది, మా కమిషన్ ఇస్తే చాలు, అంతే కదా మీ లెక్క. ఇలా ఒట్టే జానట అసలు ఏడి వేయంటే ఉన్నాడే భూమి మీద, ఆయన సంసారం అని చెప్తుండు. ఆ టీఆర్ఎస్ పార్టీ వాడు మా చింతపల్లి నవీన్ పడేలు నోరు తెరుతాను తొట్టు ఆ విషయంలో. దొంగ కొడుకులు లంగ కొడుకులు అందరికీ దోషి పెడతారు. సో ఏది ఏమైనా ఈ బియ్యం ఏం పట్టరే. ఇయో బీఆర్ఎస్ టైంలో ఎక్కువ బకాయిలు ఉన్నాయి, మేము తక్కువనే చేసినాం, మేము సక్కమైన సంసారాలు అని చెప్తారు. ఇది కాదే, వేరేది ఏమన్నట్టు చెప్పి జర ఈ లంగమాటల పేపర్లు బంద్ చేయదు. ప్రజలు సీదరించుకుంటారు మీరు ఇట్లా చేస్తే. జనం సొమ్ము దోసుకొని తిన్న దొంగ నాకులు పట్టుకుంటే మీకు ఇంత భయం అయితే ఎట్లా? అంటే వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా ఇలాంటి రౌడీ షీటర్లా? వాళ్ళకు భయపడి మీరేంది పైసలు వసూలు చెప్పడం? ఇప్పుడు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డికి 100 కోట్లు వాడని ఇచ్చేది ఉంది కంపెనీ వాడు, ఊకనే వదిలేస్తాడా? ఆడిత్తలేడు అని చెప్పేసి జాంతానే అంటాడా? మన గల్లా బట్టి ముట్టి మీద దాన్ని తీసుకొచ్చుకుంటాడు పైసలు 100 కోట్లు. మరి నీ సొమ్ముకున్నంత టేకేదారు మా సొమ్ముకు లేదా? లంగ మాటలు చెప్తారు.